హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు సినీ దావత్. సాధారణంగా సినిమాల్లో మన హీరోలు ఏమైనా డైలాగ్స్ చెప్తున్నా, వాళ్ళ ఎలివేషన్ సీన్స్ వచ్చినా కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం, చప్పట్లు కొడతాం, వీరలు వేస్తాం, అసలు తట్టుకోలేనంత ఆనందం పొందుతాం. ఎందుకంటే మనమందరం హీరో సెంట్రిక్ ఫెలోస్. ఎస్, అంటే హీరోయిజాన్ని, హీరో ఎలివేషన్స్ని మనం పూర్తిగా తీసుకుంటాం. మాస్ ఆడియన్స్ అనుకుందాం, ఇబ్బంది లేదు. అలా చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తుంటాం. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, అందులో హీరో కంటే విలన్ డామినేషనే ఎక్కువగా ఉంటుంది. అసలు విలన్ క్యారెక్టర్ లేకపోతే ఆ సినిమానే చూడలేము అనేంత రేంజ్లో కొన్ని సినిమాలు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అవేంటో ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అవి బ్లాక్ బస్టర్ అయినా కాకపోయినా ఆ క్యారెక్టర్స్ ఏంటి, అసలు అలాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, రిక్వెస్ట్. సో ముందుగా ధృవ అనే సినిమా. ఎస్, ఈ ధృవ అనే సినిమాలో అరవింద్ స్వామి గారు విలన్గా యాక్ట్ చేశారు. చెప్పాలంటే సిద్ధార్థ్ అభిమన్యు అనే క్యారెక్టర్లో అరవింద్ స్వామి గారు సూపర్గా చేశారు. ఎస్, మనకు బొంబాయి అంటే చాలా పాత హీరో, మనకి తెలిసిన హీరో అని చెప్పుకోవాలి అరవింద్ స్వామి గారు. ఆ అరవింద్ స్వామి గారు సిద్ధార్థ్ అభిమన్యు అనే క్యారెక్టర్గా ఈ సినిమాలో ఆయన స్టైలింగ్ కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, అవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. చెప్పాలంటే రామ్ చరణ్ గారు ధృవ అనే క్యారెక్టర్లో, ధృవ సినిమాలో ఆయన ఎంత బాగా చేశారో, ఆయనకు ధీటుగా విలనిజాన్ని కూడా ఈ అరవింద్ స్వామి గారు అంతే ధీటుగా పండించారు. అందుకనే ఆ సినిమాకి చాలామంది అరవింద్ స్వామి కోసం కూడా వెళ్ళినట్టు అప్పట్లో చాలామంది చెప్పేవాళ్ళు కూడా. ఇక రెండో సినిమా ఏంటంటే ఈగ. ఎస్, ఇందులో సుదీప్ గారు నటించారు. సుదీప్ గారు కన్నడలో సూపర్ స్టార్ అని చెప్పుకోవాలి. ఆయన మన రాజమౌళి గారి కాంబినేషన్లో ఈగ సినిమాని తీశారు. ఇందులో నాని చాలా చిన్న క్యారెక్టర్ చేశారు, మన నాని అన్న. కానీ ముఖ్యంగా సినిమా అంతా ఈగ మీద నడుస్తుంది కదా, ఇక్కడ ఈగతో ఫైట్ చేయడం ఏంటి అనే ఆలోచన మనకి అస్సలు రాదు. ఎందుకంటే అక్కడ అవతలు ఉండేది మన సుదీప్ గారు. ఎస్, కిచ్చా సుదీప్ గారు ఎక్సలెంట్గా చేశారు. ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆయన సమంత చూస్తున్నప్పుడు ఆయన హావభావాలు కానీ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సుదీప్ గారిది ఓన్ వాయిస్, ఓన్ డబ్బింగ్, అది కూడా సినిమాని ఫుల్ ఎలివేట్ చేసింది. ఇక మూడో సినిమా ఏంటంటే అరుంధతి. ఇందులో సోనూ సూద్ గారు. ఎస్, సోనూ సూద్ గారు చెప్పాలంటే కరోనా టైంలో ఆయన చాలామంది పాలిట దేవుడు, మంచి వ్యక్తి. ముఖ్యంగా మనం తెలుగులో ఆయన ఓన్ చేసుకుంది అరుంధతి సినిమాతోనే. అమ్మ బొమ్మలి నిన్ను వదలా అని అసలు బేసిక్గా ఆ యాక్టింగ్కి, ఆ ఎలివేషన్కి, ఆయన చూపించిన ఆ విలనిజానికి, అబ్బా అసలు అతీత శక్తులు వచ్చిన తర్వాత ఆయన చేసిన విధానానికి నిజంగా అందరూ ఫుల్ షాక్. సో సోనూ సూద్ గారి విలనిజం కోసమే అరుంధతి సినిమా చూసేవాళ్ళు. అరుంధతి అనేది బ్లాక్ బస్టర్ సినిమా అండి. ఆ డైలాగులు కానీ ఏం విన్నా కూడా సినిమా అంతా గూస్బంప్స్ తెప్పిస్తుంటుంది. అందులో సోనూ సూద్ గారు కూడా మంచి పాత్రనే పోషించారు. ఆయన వల్ల కూడా సినిమా హిట్ అయిందని చెప్పుకోవాలి. ఇక నాలుగో సినిమా వచ్చేసి లెజెండ్లో జగపతి బాబు గారు. ఎస్, జగపతి బాబు గారు మామూలుగా అయితే ఆయన మన ఫ్యామిలీ హీరో, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్యామిలీ వాళ్ళకందరికీ మంచి హీరో, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ పరంగా జితేంద్రగా బాలయ్య బాబు గారికి ధీటుగా, బాలయ్య బాబు గారి అంటే ఆపోజిట్ క్యారెక్టర్ ప్రతినాయకుడు క్యారెక్టర్లో ఏం అదరగొట్టారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్ కానీ చింపేశారు. అందుకనే లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అట్ ద సేమ్ టైం జగపతి బాబు గారికి కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఐదో సినిమా వచ్చేసి రేసుగుర్రం. ఎస్, ఇందులో రవికిషన్ గారు. మద్దాలి శివారెడ్డి అంటే ఎవరో తెలియదారా అనుకుంటూ ఆయన నిజంగా కూడా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, రవికిషన్ అనే ఆయన భోజ్పురి సూపర్ స్టార్. భోజ్పురి సినిమాల్లో మంచి హీరో. సో మన తెలుగులో ఆయన కేవలం విలన్గానే పరిచయం. ఆ విలన్గా కూడా ఆయనకు మంచి మంచి రోల్స్ పడ్డాయి. ఎస్, ఈ సినిమాలో అల్లు అర్జున్ గారికి ధీటుగా మద్దాలి శివారెడ్డి అనే క్యారెక్టర్లో రవికిషన్ గారు సూపర్గా చేశారు. రచ్చ లేపారనుకుంటా. ఆ సినిమాకి, ఆయన క్యారెక్టర్కి కొంత నవ్విస్తూ, ఆయన చేసే చేష్టలకి మనకి కోపం వస్తుంది, నవ్వు వస్తుంది, అన్నీ వస్తాయి. సో సూపర్ అని చెప్పుకోవాలి. ఇక ఆరో సినిమా వచ్చేసి సరైనోడు. ఎస్, ఈ సరైనోడులో ఆది పినిశెట్టి గారు చేశారండి. వైరం ధనుష్ అనే క్యారెక్టర్లో చేశారు. చెప్పాలంటే ఆది పినిశెట్టి మనకి సుపరిచితుడు అనుకోవాలి. ఎందుకంటే రంగస్థలం సినిమాతో, ఇంకా చాలా సినిమాలతో ఆయన మన తెలుగోడు. అట్ ద సేమ్ టైం మన ఓన్ డబ్బింగ్ ఉంటుంది ఆయనకి. ఆయన వాయిస్ ఆయనే ఇస్తారు. ఆయన విలన్గా ఈ సినిమాలో అల్లు అర్జున్కి ధీటుగా బాలే చేశారు. చెప్పాలంటే పర్లేదంటే అని అరవడం కానీ, బాబు
చాలా బాగా చేశారు. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా బోయపాటి గారి డైరెక్షన్లో, అంటే మాస్ లుక్ ఉండదు, మొత్తం క్లాస్ లుక్కే, కానీ చేసే చేష్టలన్నీ మాస్ చేష్టలు చేపిస్తూ సూపర్గానే చేశారని చెప్పాలి. ఇక 7 సినిమా వచ్చేసి బాహుబలి. ఇందులో రానా దగ్గుబాటి, ఎస్, బల్లాల దేవ. ఇదేం నేను సపరేట్గా చెప్పాలా చెప్పండి. రానా గారు బల్లాల దేవుడిగా ఆ కట్అవుట్ అదంతా కూడా నెక్స్ట్ లెవెల్. ఎస్, మన ప్రభాస్ అన్నకి ధీటుగా బల్లాల దేవుడు, బాహుబలితో పాటు బల్లాల దేవుడిని మనం అందరం కూడా ఇప్పటికీ గుర్తిస్తూనే ఉన్నాం. ఆ క్యారెక్టర్ కానీ, ఆ విధానం కానీ, ఆ విలనిజం చూపించడం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ రానా దగ్గుబాటి గారు చాలా బాగా చేశారు. రానా అన్న నిజంగా సూపర్ అని చెప్పాలి. ఇక 8వ సినిమా చెప్పాలి, జయం. ఎస్, గోపీచంద్ గారు ఇందులో విలన్. గోపీచంద్ గారు బేసిక్గా హీరో కంటే ముందు విలన్గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో అప్పుడు ఆయన క్రేజ్ కానీ, ఆయన ఆలోచన కానీ సూపర్ అని చెప్పుకోవాలి. ఆ జయం సినిమాలో ఆయన విలనిజం చూపిస్తుంటే నితిన్ గారికి ఆపోజిట్ క్యారెక్టర్గా నితిన్ గారిని భయపడిస్తూ సాదా గారి కోసం ఆయన చేసే చేష్టలు బాబోయ్ నిజంగానే కొంత లిటిల్ బిట్ భయం తెప్పిస్తాయి. ఎందుకంటే మంచి విలనిజాన్ని పండించారు. ఆ తర్వాత కూడా ఆయన నిజం అనే సినిమాలో మహేష్ బాబు గారికి ఆపోజిట్గా ప్రతినాయకుడు క్యారెక్టర్ కూడా చేశారు. సో గోపిచంద్ గారు కూడా విలనిజం సూపర్గా పండించగలరని చెప్పి ఆ సినిమాలో తెలిసిపోయింది. తర్వాత నుంచి ఆయన జనరల్ హీరోగానే ఆయన పరిమితమైపోయి మంచి సినిమాలు తీస్తున్నారు. గోపిచంద్ గారు గౌతమ్ నందా అనే సినిమా కూడా నటించారు. ఆ గౌతమ్ నందాలో ఆయనే హీరో, ఆయనే విలనిజం పండించడంలో గోపిచంద్ గారు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన సంవత్సరానికి ఒక సినిమా హీరోగా చేస్తే, ఒక్క సినిమా అయినా విలన్ క్యారెక్టర్ చేసినారంటే పీక్స్ ఉంటుంది. అంటే విలన్గా చేయాలని కాదు మా ఉద్దేశం, విలన్ క్యారెక్టర్లో ఆయన ఇంకా తోపు తురుంగా నటిస్తారని చెప్పి. ఇక 9వ సినిమా ఏంటంటే మాస్టర్ మూవీ. ఇందులో విజయ్ సేతుపతి బాబు, భవానీ క్యారెక్టర్లో విజయ్ సేతుపతి గారు పీక్స్ ఎక్సలెంట్గా నటించారు. ఎస్, హీరో విజయ్ గారి కంటే విజయ్ సేతుపతి గారికి ఇందులో మంచి క్యారెక్టర్ పడిందని, మంచి ఎలివేషన్స్ పడ్డాయని కూడా అందరం అనుకున్నాం. భలే క్యారెక్టర్, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ అన్నీ సూపర్. ఇక 10వ సినిమా వచ్చేసి కాంతారా అనే మూవీ. ఎస్, ఇందులో అచ్యుత్ కుమార్ అనే క్యారెక్టర్ ఆయన విలన్గా చేశారు. ఈ మధ్య కాలంలో కాంతారా 2 కూడా వచ్చింది. కాంతారా 1లో ఈయన విలన్గా నటించారు. అప్పట్లో ల్యాండ్ లార్డ్గా అచ్యుత్ కుమార్ గారు ఆ సినిమాలో ఆయన విలనిజం చూపించడం, మనుషుల్ని చంపేయడం, ఘోరంగా చేయటం, ఇవన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సో ఆయన కూడా అద్భుతంగా చేశారు. ఇదే కాదండి, ఇలా చాలామంది ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, హీరోలకి ధీటుగా కొన్నిసార్లు హీరోని మించి నటించి సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేసిన విలన్స్ కూడా చాలామంది ఉన్నారు. అందులో ఈ లిస్ట్లో నేను చెప్పిన వాళ్ళు. సో ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చిన విలన్ ఎవరు? అలాగే మీకు తెలిసిన సినిమాలు ఇంకా ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సినీ దావత్ ఛానల్కి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.